జీటీవీ భక్తి ప్రేక్షకులకు వీక్షకులకు నా నమస్సుమాంజలి. నా పేరు మల్లా ప్రగడ బుచ్చి గురునాథ శర్మ. మా స్వగ్రామం విజయనగరం. మీరు చూస్తున్నారు జీటీవీ భక్తి యూట్యూబ్ ఛానల్. మనం ప్రతినిత్యము కూడా తెలుసుకుంటున్న కార్తీక దామోదర స్వామివారి అనుగ్రహాన్ని ఎలా పొందాలనే విషయం ప్రతినిత్యం కూడా తెలుసుకుంటున్నాము. ఏ కార్యక్రమాలు చేయడం వల్ల స్వామివారి అనుగ్రహాన్ని పొందాలన్న విషయాలు తెలుసుకుంటున్నాం. అదేవిధంగా నిత్యగోచారము, నిత్య పంచాంగ విశేషాలు తెలుసుకుంటున్నాం. ఇవి ఎంతో ఉత్కృష్టమైనవి. మన ఛానల్కి దగ్గర దగ్గర 3000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ మనం వీడియో అప్లోడ్ చేస్తుంటే కనీసం 30 మంది దాకా కూడా ఈ 2 రోజులు ఎవరు కూడా దాన్ని తిలకించలేదు. మనం చెప్తుంది అన్నెసెసరీ వర్డ్స్ ఏవి కావు. అంత భగవంతుడికి సంబంధించినవే మనం ప్రతి ఒక్కరికి చెప్పడం అన్నది జరుగుతుంది. మమ్మల్ని ఫోన్ చేసి అడిగే ప్రశ్నలకి ఈ విధంగా మేము సమాధానం చెబుతున్నాము. ఈరోజు తిథి ఏమిటని అడుగుతూ ఉంటారు, వజ్ర ముహూర్తాలు అడుగుతూ ఉంటారు. అవన్నీ కూడా మేము మీకు ఒక వీడియో రూపంలో ప్రతినిత్యం కూడా అందించే ప్రయత్నాన్ని చేస్తున్నాం. మా ప్రయత్నాన్ని మీరందరూ కూడా ప్రోత్సహిస్తారని ఎంతగానో ఆశిస్తూ నేటి పంచాంగ విశేషాలని ఈ విధంగా మీకు తెలియజేసే ప్రయత్నాన్ని చేస్తున్నాను. నేడు 30/11/2024 శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతౌ కార్తీక మాసం బహుళపక్షం చతుర్దశి తత్కాల అమావాస్య. నేడు చతుర్దశి ఉదయం 9:36 వరకు, తదుపరి అమావాస్య అన్నది ప్రారంభమవుతుంది. నేడు విశాఖ నక్షత్రము మధ్యాహ్నం 12:35 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. నేడు అమృత గడియలు తెల్లవారితే ఆదివారం అనగా 3:14 గాయతూ 4:57 వరకు, వర్ధ్యము సాయంత్రం 4:53 గాయతూ 6:36 వరకు, దుర్ముహూర్తం ఉదయం సూర్యోదయం లగాయతూ 7:44 వరకు. నేటి భుక్తి 1 గంట 2 సెకండ్లు. సూర్యోదయం ఉదయం 6:16 సూర్యాస్తమయం సాయంత్రం 5:20 నేడు అందరికీ అమావాస్య. మబ్బులు ఎక్కువగా ఉండును. ఇది నేటి పంచాంగ విశేషములు. నేటి గ్రహబలంలో నేడు స్థిరవారము అనగా శనివారము. ఈ కార్తీక మాసంలో ఈ శనివారం ఆఖరి శనివారం. ఈ శనివారం నాడు ఎవరైతే తమ జాతకరీత్యా గోచారీత్యా ఆదిత్యాది నవగ్రహముల్లో శనేశ్వర గ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహ మహద్దశ, అంతర్దశ, విదశ, సూక్ష్మదశ జాతకరీత్యా గోచారీత్యా నడుస్తున్న వారు ఉన్నారో అట్టివారు నేడు శనేశ్వర గ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహ జప తర్పణ హవన శాంతిని గావించిన వారే. అటు పిమ్మట శనిగ్రహానికైతే నల్లని వస్త్రమునందు తిలధాన్యము అనగా నువ్వులను ఉంచి దానం చేయటం విశేష ఫలితాన్ని ఇస్తుంది. అంతేగాక రాహుగ్రహానికైతే ధూమ్రవర్ణ వస్త్రమునందు మాషధాన్యము అనగా మినువల నుంచి బ్రాహ్మణత్వం దానం చేయటం విశేష ఫలితాన్ని ఇస్తుంది. కేతుగ్రహానికైతే చిత్రవర్ణ వస్త్రము అన్నీ కలిపిన రంగునందు ఉలుక్త ధాన్యము ఉలవలను ఉంచి బ్రాహ్మణత్వం దానం చేయట విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఈ జపతర్పణ హవన శాంతిని ఆచరించలేని వారు కనీసము నవగ్రహ దేవాలయానికి వెళ్ళి అక్కడున్న శనిగ్రహానికైతే కనుక 19 మార్లు, రాహుగ్రహానికైతే 18 మార్లు, కేతుగ్రహానికైతే 7 మార్లు ప్రదక్షిణ గావించి నేను చెప్పిన దాన ప్రక్రియని ఆచరించండి. ఆ గ్రహముల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. జాతకరీత్యా ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తున్న వారు కూడా నేడు నేను చెప్పిన ఈ యొక్క గ్రహశాంతిని ఆచరించండి, తగు ఫలితాన్ని పొందండి. ఇది నేటి గ్రహబలం. నేటి దైవబలంలో నేడు స్థిరవారము అనగా శనివారము. ఈ యొక్క కార్తీక మాసంలో ఇదే ఆఖరి శనివారం. ఈ శనివారం నాడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి జపతర్పణ హవన శాంతిని గావించిన వారే, అటు పిమ్మట కార్తీక దామోదర దేవతా ప్రీత్యార్థము కూడా శాలిగ్రామదానములు, దీపదానము, వస్త్రదానములు, షోడశ మహాదానములు ఇత్యాది దానాదులు ఆచరించి ఆ కార్తీక దామోదరు యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. అంతేకాక నేడు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఎంతో విశేషమైన రోజు. నేడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో
వెంకటేశ్వర స్వామివారిని ఆరాధిస్తారో అట్టివారికి విశేషానుగ్రహం కలుగుతుంది. అంతేగాక నేడు ఆంజనేయ స్వామివారికి కూడా ఎంతో విశేషమైన రోజు. నేడు ఆంజనేయ స్వామివారికి కమలార్చన, సింధూరార్చన ఆచరించుట ఎంతో విశేష ఫలితాన్ని ఇస్తుంది. అంతేగాక నేడు గణపతికి కూడా చాలా విశేషమైన రోజు. నేడు ఎవరైతే గణపతికి బెల్లాన్ని సమర్పిస్తారో అట్టివారికి ఆ గణపతి యొక్క అనుగ్రహం చేత ఎల్లవెల్లా శుభము చేకూరుతుంది. అంతేగాక నేడు గణపతికి ఎంతో ప్రీతైన గరికతో ఆరాధన చేయండి. విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. ఇది నేటి దైవబలం. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉంటా మిత్రులారా. రేపటి పంచాంగ గ్రహబల దైవబల శీర్షికలో మరలా కలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు. సర్వే సుజనాః సుఖినో భవంతు. స్వస్తి.